హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ స్టోరీస్. ఒక పేరున్న హీరో మా సినిమా కోసం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఎంతగా తప్పించిపోతుందో ఇవాళ విడుదలైన సరిపోదా శనివారం రుజువు చేస్తుంది. వివేకాత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మీద పబ్లిక్ టాక్ బాగుండడంతో దాదాపు అన్ని మెయిన్ సెంటర్లో హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి. బుక్ మై షోలో సగటున గంటకు 9,000 టికెట్లు, అది కూడా వీక్ డే అయిన గురువారం అమ్ముడుపోవడం శుభ సంకేతం. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సౌట్ మూవీ లవర్స్ చూడాల్సిన ఎక్స్పీరియన్స్గా ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో అదనపు స్క్రీన్లు అవసరమయ్యేలా ఉన్నాయి. ఫైనల్ స్టేటస్ ఏంటనేది తేలడానికి ఇంకా చాలా టైం పడుతుంది. కానీ మొదటి వీకెండ్ మాత్రం పూర్తిగా నాని అదుపులోకి వచ్చేస్తుంది. ముఖ్యంగా శని ఆదివారాల ఫిగర్స్ పట్ల బయ్యార్లు గట్టి నమ్మకంతో ఉన్నారు. నిజానికి మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్లు కనీసం యావరేజ్ అనిపించుకున్నా ఓ 10 రోజులు సందడి చేసేవి. కానీ మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ రావడం వల్ల మళ్ళీ పికప్ అయ్యే ఛాన్స్ లేకుండా పోయింది. కానీ సరిపోదా శనివారానికి ఆ రిస్క్ లేదు. హ్యాపీగా చూసేయచ్చనే మాట బయటికి వచ్చేయడంతో క్రమంగా ఫ్యామిలీ ఆడియన్స్ పెరిగే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ట్రెండ్ చూస్తుంటే దసరాని దాటడం ఖాయంగా కనిపిస్తుంది. నాని ఎస్జే సూర్య నటన, యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయిన యూనిక్ పాయింట్ హ్యాండిల్ చేసిన విధానం మాస్ కి కనెక్ట్ అవుతుంది. జెక్స్ బిజోయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. హిట్టా లేక అంతకు మించి అనేది ఇప్పుడే నిర్ణయించలేం కాబట్టి కనీసం ఓ 10 రోజులు వేచి చూడాల్సి వస్తుంది. ఏబీ సెంటర్స్ అధిక శాతం నిన్న మొన్న వారం వచ్చిన సినిమాలకు రీప్లేస్మెంట్ గా సరిపోదా శనివారంనే వేయబోతున్నారు. ట్రేడ్ తో సహా అందరూ నెంబర్ల కోసం వెయిటింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.